Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. అరే అసలు ఏంటి ఇలా చేసి వెళ్ళిపోతున్నారు? ఏ రౌడీ, ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తోంది. అలాగే రా, పక్కన ఉంది చూడు కాఫీ షాపు. ఇక్కడ ఉండే డిష్లన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. ఎస్ రేవా, ఇక్కడికి నువ్వు నీ ఫ్రెండ్స్ ని తీసుకురావచ్చు కదా. వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని మీద బిజీగానే ఉంటారు. హే, అదిగో ఆ విండో పక్కన సైడ్ టేబుల్లో కూర్చుందాం. పదండి. హలో అంకుల్, అటువైపు ఏదైనా టేబుల్ ఉంటుంది, అటువైపు వెళ్ళి కూర్చోండి. అది మేము బిల్లెట్స్ ఆడాలి, ఎవరి సమస్య లేకుండా. లేవం, మేం ముందొచ్చాం కాబట్టి మేమే కూర్చోవాలి. హే, నీకు నన్ను ఎవరో తెలీదు. నేను ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్, మిస్టర్ వాట్కర్ వాళ్ళ అబ్బాయిని, రాకేష్ వాట్కర్. అందరూ నన్ను ముద్దుగా రౌడీ అని చెప్తారు. నీ ప్రవర్తన కూడా అలాగే ఉంది. నా చేష్టలేదో నేనే మీకు చూపిస్తాను అంకుల్. ఓ సారీ, తెలిసే ఆ సాస్ ని పంపాను. బాత్రూమ్ లోకి వెళ్ళి కడుక్కుంటారా? ఏం చేస్తున్నారు మీరు? మర్యాద తెలీదా? పెద్దవాళ్ళతో ఇలాగే నడుచుకుంటారా? ఓహో సారీ మేడం, ఎలా నడుచుకోవాలో మీరే కాస్త చెప్పండి. మీ నాన్నగారి కంటే ముందు నువ్వే ముందు బాత్రూమ్కి వెళ్ళాలి. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. ప్లీజ్ దయచేసి మీరు గొడవ పడకండి. ఈ టేబుల్ ని ముందుగానే మిస్టర్ రౌడీ బుక్ చేసి ఉంచుకున్నారు. సారీ, నేనే ఆ విషయం మీతో చెప్పడం మర్చిపోయాను. ఇంకో టేబుల్ మీకు బుక్ చేసి ఇమ్మంటారా? మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకని ఇలా చేస్తున్నారు? వాళ్ళని చూసి భయపడుతున్నారా? మాకు ఎలాంటి టేబుల్ అక్కర్లేదు. రండి నాన్న, వీళ్ళ సంగతి శివ చూసుకుంటాడు. ఏ బాబు, ఎందుకు ఇలా గోల్ చేస్తున్నారు? మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మేము ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. అంకుల్, నోట్లో సమోసా ఉంటే ఎలా మాట్లాడేది? ఓహో, చూసారా, ఇప్పుడు మీరు మాట్లాడలేరు. ఇక తినడానికి మాత్రమే నోరు తెరవాలి. చెప్పండి నాన్న. ఇదిగో వెంటనే వస్తున్నాను. హే గాయ్స్, నాన్నగారు ఏదో పనుందని పిలిచారు, నేను వెంటనే వస్తాను. శివ, అలా చూడు, తనే ఈరోజు గొడవ చేశాడు. హే చిన్నపిల్లాడా, రోడ్లో ఎలా సైకిల్ తోలాడో తెలియదా నీకు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు. శివ, నా పేరు శివ. నువ్వే చాలా విషయాలు నేర్చుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ ని ఎలా ఫాలో చేయాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేయాలో కూడా నువ్వు నేర్చుకోవాలి. ఈ రౌడీకి నువ్వు పాఠాలు చెప్పిస్తున్నావా? నీకు నన్ను ఎవరో తెలీదు. మీరు ఎవరైతే నాకేంటి, కానీ మీ బిహేవియర్ బాగాలేదని మాత్రం నాకు తెలుసు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ట్రాఫిక్ పోలీస్కి వెళ్ళి ఫైన్ కట్టండి. క్యాఫేలో ఉన్న వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పండి. రౌడీ సారీయా? అంటే మీరు సారీ చెప్పరన్నమాట. ఐఎమ్ సారీ. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? మీకే అర్థమవుతుంది.
సాంగ్ భలే ఉంది. నానా, శివ నా అబ్బాయి నన్ను రోడ్లో పెట్టి కొట్టేశాడు నానా. ఏంటి, ఒక చిన్న కుర్రాడు నేను కొట్టాడా? సరే, నువ్వు ఇంటికెళ్ళు, నేను చూసుకుంటాను. సార్ మీరా? ఎలా ఉన్నారు సార్? మా ఊరు మీకు నచ్చిందా? మీకేదైనా అవసరం అయితే నన్ను పిలుచుండొచ్చుగా. నాకు ఏది అవసరం లేదు. ఒక కంప్లైంట్ ఇవ్వడం కోసమే వచ్చాను. మా అబ్బాయిని ఈ ఊర్లో ఉన్న వాళ్ళెవరో చాలా దారుణంగా కొట్టారు. సార్ మీరు వాడి పేరు మాత్రం చెప్పండి సార్ చాలు. మీ కొడుకుని ఎవడైతే ఉతికారేసి అదే కొట్టాడో వాడి సంగతి చూస్తాను సార్. లడ్డూ సింగ్ ఉన్న ఏరియాలో నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవడైనా సరే బాధితులని కొట్టే ధైర్యం లేదు సార్. వాడు అదే ఉతికారేసే ధైర్యం, అయ్యో కొట్టే ధైర్యమే. చెప్పండి. తన పేరు ఏదో శివ అని చెప్పాడు. ఏమన్నారా? శివానా? అంటే తప్పనిసరి మీ కొడుకు ఏదో ఒక తప్పు చేసే ఉంటాడు. లడ్డూ సింగ్ గారు, మీరు ఏమంటున్నారు? మా అబ్బాయి తప్పు చేశాడంటున్నారా? అంటే నేను చెప్పాలనుకున్నది అసలు అది కాదు సార్. మీరు దిగులు పడద్దు. ఆ శివ అన్న అబ్బాయి నాకు బాగా పరిచయమైన వాడే. వాడిని నేను మీ దగ్గరికి పంపిస్తాను. అలాగే లడ్డూ సింగ్ గారు, మీరు శివాని తిన్నగా మా ఆఫీస్కి రమ్మని చెప్పండి. అలాగే సార్. కానిస్టేబుల్, ఇప్పుడు నేను ఏం చేయగలనయ్యా? శివాని ఇతని దగ్గరికి పంపించే తీరాలి. శివ, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వాట్కర్ అనే అతని అబ్బాయిని నువ్వు బాగా వేసి కొట్టావట. అతను నీ పేరులో కంప్లైంట్ ఇవ్వడానికి ఒక్కసారి ఇటు స్టేషన్ వైపు వచ్చాడు. నేను కంప్లైంట్ తీసుకోలేదు. నేను అతని అడ్రస్ పంపిస్తాను. నువ్వు వెళ్ళి అతన్ని ఒక్కసారి కలిసేసి రావాలి, సరేనా? మర్చిపోకుండా కలిసేసి. ఓకే లడ్డు సింగ్ గారు. హలో మ్యామ్, నా పేరు శివ. నేను మిస్టర్ వాట్కర్ ని కలుద్దామని వచ్చాను. ఓకే, ప్లీజ్ వెయిట్. సార్, మిమ్మల్ని కలవాలని శివాని ఎవరో వచ్చారు. ఓకే, వీడు శివానా? వీడు చాలా చిన్నపిల్లవాళ్ళ ఉన్నాడే. ఆ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ గారు కావాలనే ఇంకెవరినో పంపించారు. వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమనండి. ఓకే సార్. సారీ బాబు, సార్ మిమ్మల్ని బయలుదేరి వెళ్ళమన్నారు. మేము కన్ఫర్మ్ గా వెళ్ళొచ్చు కదా? నిజంగానే వెళ్ళొచ్చు. ఓకే, బాయ్. లడ్డూ సింగ్ గారు, మీరు ఏ శివాని మా ఆఫీసుకు పంపించారు? ఆ పిల్లోడు చాలా చిన్నవాళ్ళ ఉన్నాడు. మా అబ్బాయిని కొట్టిన శివానే ఇప్పుడు నాకు కావాలి. సార్, కానీ ఈ శివానే. లడ్డూ సింగ్ గారు, ఆ శివ ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని మా ఆఫీసుకు పంపించండి. కానిస్టేబుల్, ఇదేం గొడవయ్యా? దీన్ని ఎలా మనం పరిష్కరించగలం? అతనేమో శివ కావాలి అన్నాడు. శివాని పంపిస్తేనేమో చిన్న పిల్లాడు అంటున్నాడు. హే ఫ్రెండ్స్, ఆ చిన్నపిల్లాడే నన్ను కొట్టాడు. మనం తనని ఊరికి వదిలిపెట్టకు. శివ, నేను ఆ రోజు ఒక్కనే ఉన్నానని చెప్పి నన్ను రోడ్లో పెట్టి కొట్టావు కదా, కానీ ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.